అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భీష్మ ఏకాదశి 2026లో ఎప్పుడు వచ్చింది, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏకాదశి తిథి ఉంటుందో అనే విషయాలు తెలుపబోతున్నాను. అలాగే భీష్మ ఏకాదశి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి జనవరి 29, 2026 గురువారం నాడు రాబోతుంది. దీనిని భీష్మ ఏకాదశి లేదా భూమి ఏకాదశి అని కూడా పిలుస్తారు. భీష్మ ఏకాదశి భీష్ముడికి అంకితం చేయబడిందట. అసలు అలా ఎందుకు చేయబడిందో కూడా కొన్ని విషయాల్లో తెలుసుకుందాం. హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజు పూజ విష్ణు రూపాలైన ఏ దేవుడినైనా మనం పూజించవచ్చు. తులసి దళాలతో పూజ చేస్తే ఇంకా ప్రీతికరం. అలాగే మనం పూజ ఎలా చేయాలనే నియమాలు ఎటువంటివి ఉండవు. ఉపవాసం, జాగరం, గుడికి వెళ్ళడం ఇవన్నీ కూడా మనం వీలు కుదిరితే చేయొచ్చు. పూజ ఇంత ఆడంబరంగా చేయాలని లేదు. నైవేద్యంగా మన దగ్గర ఏముంటే అది పెట్టొచ్చు. పండు, ఫలమో లేదంటే రవ్వ కేసరో మనం ఏం చేయాలనుకుంటే దేవుడికి అది నైవేద్యంగా పెట్టొచ్చు. ఉపవాసం, జాగరణం అనేది మన ఓపికను బట్టి చేయొచ్చు. నది స్నానం కూడా ఆచరించవచ్చు. భీష్మ ఏకాదశి రోజు భీష్ముడికి ముఖ్యమైన రోజని చెప్తారు. కృష్ణుడట భీష్ముడికి ఈ ఏకాదశిని అంకితం చేశారట. మాఘమాసంలో నెల రోజుల పాటు మాఘమాసంలో భీష్ముడు మాఘమాసం ఎండకు ఎండుతూ, అలాగే మాఘమాసంలో మంచు కూడా ఎక్కువగా పడుతుంది, మంచుకు తడుస్తూ అంపశయం మీద అలాగే ఉండిపోయాడట. అయితే ఈ భీష్మ ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడంటే 28 సాయంత్రం, అంటే జనవరి 28 సాయంత్రం 4:35 నుంచి జనవరి 29 మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. జనవరి 29 తేదీన సూర్యోదయానికి తిథి ఉంటుంది కనుక ఆ రోజే మనం ఏకాదశి పండుగను జరుపుకుంటాము. ఆ రోజే మనం నియమాలు పాటించాలి. భీష్మ ఏకాదశి వ్రత నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు, కానీ మనకు ఓపుకుంటే చేయొచ్చు. ఈరోజు ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తాము. లేదంటే విష్ణు రూపాలైన ఏ గుడికైనా వెళ్ళొచ్చు. కృష్ణుడి గుడికి, రాముడి గుడికి, మనం ఏ గుడికైనా వెళ్ళొచ్చు. దక్షిణ భారతదేశంలో భీష్మ ఏకాదశి అని అందరూ అంటే, ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అని అంటారట. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఆ రోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా జయం కలుగుతుంది అంటారు. అందువల్ల జయ ఏకాదశిని కూడా అంటారు. అది ఖచ్చితంగా విజయం అవుతుందని చెప్తారు. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఈరోజు బోధించడానికి కారణం ఉంటుందట. కృష్ణుడు తన గురించి తాను చెప్పుకోను, నా గురించి నువ్వే చెప్పని భీష్మ పితామహుడికి చెప్తాడట. ఎందుకు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వే చెప్పొచ్చు కదంటే, నా తత్వాన్ని నేను బోధించుకుంటే బాగోదు, నా తత్వం ఏంటో తెలిసిన వారు బోధించడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ప్రజలకి తమేంటో తెలుస్తుందని చెప్తారు. అందుకే అంటారు, మన గురించి మనం చెప్పుకోవడం కంటే మన గురించి ఎదుటివారు చెప్పుకోవాలి. మంచైనా చెడైనా ఏదైనాను మన గురించి మనం చెప్పుకుంటే అది గొప్పగా అనిపిస్తుంది. కృష్ణుడు అంతటి వాడే తన గురించి తాను చెప్పుకోవడానికి ఇష్టపడలేడు, మనమెంత. ఓకే అండి, తెలుసుకున్నారు కదా భీష్మ ఏకాదశి గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.